హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. కానిస్టేబుల్ కనకం సీజన్ 1తో ఆల్రెడీ ఈటీవీ 1లో వచ్చింది చూసి చాలామంది చంద్రికకి ఏమైంది అని చెప్పేసి క్వశ్చన్తో ఆపేశారు. అప్పుడెప్పుడో బాహుబలిలో కట్టప్పని బాహుబలిని ఎందుకు చంపాడు కట్టప్ప అన్న క్వశ్చన్తో. సో ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 స్టార్ట్ అయింది. దాంట్లో ఏమవుతుందో సీజన్ 2 టీంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి డైరెక్టర్ గారు అండ్ వర్ష బొల్లమ్మ గారు సీజన్ 1లో కానిస్టేబుల్ కనకమే, ఇప్పుడు దీంట్లో కూడా కనకమే. మేఘలేఖ గారు నమస్తే అందరికీ. అఫ్ కోర్స్ ఎస్ ఐ మీన్ రష్ ఐ నో రైట్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ సీజన్ 1 అండ్ ఐ థింక్ మీరు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. Yeah, of course, we're all very happy, all of us. అవునా? Yeah. ఎలాంటి అప్లాజ్ వచ్చింది ఫస్ట్ ఎవరి నుంచి వచ్చింది సీజన్ 1 హిట్ గురించి? I think in general the reviews, Twitter. So Twitter లో దో నేను అనుకుంటాను ఎవ్రీ రిలీజ్ ఐల్ బి లైక్ నో ఫోన్స్ అంతా మానేసి ఐల్ జస్ట్ సిట్ ఇన్ వన్ కార్నర్ అని. కానీ ద క్యూరియాసిటీ గెట్స్ బెటర్ ఆఫ్ మీ. సో అప్పుడు చూసినప్పుడు ఐ రియలైజ్ లైక్ ఆర్గానిక్గా ఆల్ ద రివ్యూస్ అండ్ అందరూ మంచిగా చెప్తున్నారు సిరీస్ గురించి అండ్ దే రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో అది అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరెవరు చూసారో everybody had only one question: where is Chandrika? The series is amazing, but where is Chandrika? Yeah, so I yeah, think that is a win because they're also hooked on to the series and the character as well. అవునవును. సీజన్ 1 మొత్తం అట్లానే నడిచింది అండ్ చాలా క్యూరియస్గా కూడా అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా ఈ టైంలో తీసుకురావడం మీకు ప్రశాంత్ గారికి చాలా టఫ్ టాస్క్. మీరు ఎలా వర్కౌట్ చేశారు? ఏం ఏమైనా రిఫరెన్సెస్ అలా ఏమైనా చూసుకున్నారా? రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కానీ బట్ ఈ కథకి ఏంటంటే ఈ కథ రిఫరెన్స్ ఎందుకు అంటే శ్రీకాకుళం లాంటి ఒక ఊర్లో అక్కడ మన రేపల్లె దాంట్లో గ్రామంలో ఇలాంటి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ ఊహ అది. సో ఇది కొంచెం టైం పట్టింది అండ్ మోర్ ఏంటంటే ఇప్పుడు కథ వెళ్తున్న కొద్దీ స్క్రీన్ ప్లే మెయిన్. ఇప్పుడు ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి, హ్యాపీగా ఈజీ కనిపెట్టేస్తారు ఏదైనా సరే. అరే ఇక్కడ సో నేను చూస్తున్నా ఎవ్రీ టైం కామెంట్స్ చూస్తున్నా ఒక్కలేని చెప్తారేమో అని. ఇప్పుడు దాకైతే ఎవరు చెప్పలే. సో ఐ ఫెల్ సో హ్యాపీ లైక్ ఓకే మన రాసిన వర్కౌట్ వెళ్తుందని. సో డెఫినెట్లీ సీజన్ 2లో కూడా అంతే థ్రిల్ అవుతారని చాలా స్ట్రాంగ్గా అనిపించింది. అండ్ ఆడియన్స్ని చివరి దాకా హుక్ చేయాలి అనే దాంట్లోనే కొంచెం స్క్రీన్ ప్లే డెఫినెట్గా హుక్ అయిపోయాము. చంద్రకి ఏమైంది ఎందుకు చనిపోయింది ఈ క్వశ్చన్స్లోనే మేము కూడా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సీజన్ 2ని ఇంత త్వరగా తీసుకొచ్చినందుకు. అండ్ చంద్రకి ఇక్కడే ఉన్నారు. చంద్రిక ఏమైంది చంద్రిక మీకు? ఏం అవ్వలేదు కొంచెం సరే బట్ ఆబ్వియస్లీ చెప్తే చేస్తాం. చెప్పండి. యా ఆబ్వియస్లీ ఏమైనా చెప్పలేము. బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ మేము ఎక్కడ సీజన్ 1లో చంద్రిక వాట్ ఎవర్ ఎక్కడ హైలైట్ చేయలేరు. ఐ థింక్ వేరియస్ చంద్రిక స్టార్టెడ్ ఫ్రమ్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కదా. ఆడియన్సే మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మీకు లీడ్ అయిపోయింది అసలు అంటే నేను అనుకున్నా ఆబ్వియస్లీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉంది సీజన్ 1లో. సో can we create that because I know what comes in season 2. So it's very important the people ka question రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళే క్వశ్చన్ చేశారు మేమేమి స్పెషల్ అదేం క్యాంపెయిన్ ఏం చేయలేదు దాని మీద. సో ఇట్స్ అ విన్ ఆల్రెడీ ఫర్ అస్. సో విన్ సిచ్యువేషన్. వర్ష బొల్లమ్మ గారు అయితే ప్రొఫెషనలీ యాక్ట్రెస్ పార్ట్ టైంకి మీమర్ అని చెప్పేసి అంటున్నారు. ఆడియన్స్ అడుగుతున్నారు మీకేమన్నా మీమ్ పేజ్ ఉందా అని చెప్పి. యాక్చువల్లీ ఎవరో ఐ డోంట్ రిమెంబర్ విచ్ మీమ్ పేజ్ ఇట్ వాస్, నన్ను ట్యాగ్ చేసి మా పేజ్ కో అడ్మిన్ అని ట్యాగ్ చేసేసారు. అయ్యో లేదని నో ఐ డోంట్ హ్యావ్ బట్ మేబీ సూన్. ఇప్పటి వరకు అయితే మేం పేజ్ లేదు కానీ పెట్టే ఆలోచన ఉంది. బీయింగ్ మేనేజింగ్ అ మీమ్ పేజ్ ఇస్ ఐ యామ్ షూర్ అ లాట్ ఆఫ్ వర్క్. టు డేట్ ఉండాలి. ఎవ్రీ ఈవెంట్ దట్ హ్యాపెన్స్, రిలీజ్, ట్రైలర్, it's not an easy job, I'm sure. And ఫాలో అవుతున్నా. అవునవును చూస్తుంటాం మేము కూడా. మధ్యలో అలవాటైంది నాకు కూడా. తను కింద పడిపోయినా వర్ష ఫాలమ్మ అంట. డబ్బింగ్ వచ్చినాడు వర్ష బోలమ్మ. వర్ష బోలమ్మనా డబ్బింగ్ లో? నైస్.
మంచి రిథమిక్గా రైమిక్గా ఇలాంటి క్యాప్షన్స్ అన్ని పెట్టి జనాలకి చాలా దగ్గర అయిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్ కనకం కూడా చాలా దగ్గర చేసేసుకున్నారు. మీరు మొత్తం అంతా అస్సలకి నవ్వకుండా లేదు, మనం ఫస్ట్ కూడా మాట్లాడుకున్నాం కదా, అస్సలు నవ్వకుండా ఒక హీరోయిన్ అలాగా స్ట్రిక్ట్గా అంత క్యూరియస్గా భయంగా భయపెడుతూ అలా చేయడం ఇట్స్ టాస్క్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే లైక్ టు ప్లే ద కానిస్టేబుల్స్ రోల్ నేను ఎక్కువ ప్రిపరేషన్ చేయలేదు, బికాజ్ ఇట్ ఈస్ హర్ ఫస్ట్ టైం. లైక్ తనకు కూడా ఏం ట్రైనింగ్ అలాంటి ఏం లేదు. లైక్ షీఈస్ లెర్నింగ్ ఆన్ ద జాబ్. సో షీ షుడెంట్ లుక్ లైక్ ఓ తను ఆల్రెడీ వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పోస్టింగ్ తీసుకొని వస్తుంది, అలా ఏం లేదు. ఇట్స్ అ ఫస్ట్ టైం యాజ్ అ కానిస్టేబుల్. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ రా అండ్ ఏంటి ఏ ప్రిపరేషన్స్ లేకుండా ఎలా న్యాచురల్గా ఉంటుందో అలానే ఉండాలి అని. అండ్ ఇన్నోసెన్స్ లైక్ లోపల బై డిఫాల్ట్ ఉంటుంది. సిరీస్లో కూడా మీరు చెప్తుంటే మేబీ ఆడియన్స్ చూస్తే బాగుంటుంది, అంటే వాళ్ళు గమనిస్తే బాగుంటుంది అండ్ ఫీల్ హ్యాపీ. చంద్రిక దగ్గర తను చాలా సంతోషంగా ఉంటుంది నవ్వుతూ. అవును. తన చిన్న వయసు వాళ్ళ అమ్మగారితో అలా ఉంటుంది. చిన్న వయసులో అమ్మగారితో అలా ఉంటుంది. అంతే ఆ పార్ట్ ఆ సీక్వెన్స్ కూడా ఉంటుంది. అవును. దాని తర్వాత ఈ అమ్మాయి ఎక్కడ నవ్వదు, ఎవరితో అంత అటాచ్మెంట్ ఉండదు. అవునవును. చంద్రికని అమ్మతో పోలుస్తున్నారు ఎగ్జాక్ట్లీ. అందుకు ఫస్ట్ సీజన్లో నేను వెతుకుతోంది చంద్రికల్లో వెతుక్కుంటున్నా మా అమ్మని అని. సో అలా కనెక్ట్ చేశాను. అది ఆడియన్స్ చూసినప్పుడు ఐ ఫీల్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో సీజన్ 1కి సీజన్ 2కి ఏమైనా క్రియేటివ్గా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారండి? ఎందుకంటే ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆ అనుకున్న తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇంప్రూవైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు అలాగా దీనికి ఏమైనా చేశారా? ఇదంతా డ్రామా అండి. సీజన్ 1 అంతా కూడా ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్లో ఫారెస్ట్లో అట్లా వెళ్తుంటుంది. ఇక్కడ ఏంటంటే కనకం క్యారెక్టర్ ఇంకా కొత్త విషయాలు ఫైండ్ అవుట్ చేస్తుంటుంది. ఇప్పుడు అక్కడ చంద్రిక విషయంలో ఊర్లో సమస్య సాల్వ్ చేసింది కదా, ఇక్కడ ఇంకో పెద్ద సమస్య సాల్వ్ చేస్తుంది. సో ఆ డ్రైవ్ ఏదైతే ఉందో అది చాలా హుకింగ్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా మీరు చూసిన క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయాయి అన్నీ, కానీ ఈ సీజన్లో ప్రతి క్యారెక్టర్ వీడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడేంటి ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్ థ్రిల్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే ముందు ఎపిసోడ్స్ ఏంటిది ఏదో అంటారు కొండతేలు, తర్వాత సెలవు, శిక్ష, అద్దం. వాట్ ఈస్ దిస్? ఏంటి అంటే ఇన్సైడ్ ఏముంటుంది? ఇప్పుడు అద్దానికి అసలుకి ఎలా నేర్పారు? అద్దం మన రిఫ్లెక్షన్ చూపిస్తుంది, మనం ఏంటన్నది చూపిస్తుంది, అది మన క్యారెక్టర్ ఏంటో చూపిస్తుంది అద్దం. ఆ ఎపిసోడ్లో అది ఉంటుంది ఒకటి. ఓకే. సో కొండతేలుకి వచ్చేసరికి కొండతేలు ద్వారా ఏంటి, కొండతేలు 6th ఎపిసోడ్లోంచి మనం లాస్ట్ సీజన్ 1 లాస్ట్ కొండతేలు ఏం జరిగిందని కంటిన్యూషన్ ఇచ్చాం. సెలవు ఎవరెవరికి సెలవు చెప్తున్నారు, శిక్ష ఎవరెవరికి శిక్ష పడింది అని చెప్పేసి. సీజన్ 3లో ఏముంటుంది మరి? శిక్ష వరకు అయిపోయింది, శిక్ష అనుభవించేశారు. సీజన్ 3లో ఏముండబోతుంది? సీజన్ 3 ఎలా ఉంటుంది, ఉంటుందా లేదా ఏంటి? ఆట మళ్ళీ మొదలైంది అన్నట్టు. అమ్మో, మళ్ళీ ఫస్ట్ నుంచా? వర్ష బొల్లమ్మ గారికి పెద్ద పని, అంటే కానిస్టేబుల్ కనకానికి పెద్ద పని, ఇంకా ఎన్ని కేసులు మొత్తం అన్ని ఉంటాయి అని చెప్పేసి. ఈసారి మీకు తెలియని కొత్త ఆట తప్పెట్టుగులు చూసారు. ఈసారి మీకు తెలియని కొత్త ఆట, కొత్త ప్రపంచం అందులో. నైస్. మేము కూడా ఎక్సైటెడ్గానే ఉన్నాం ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి. సో మీరు చెప్పండి చంద్రిక గారు, మేఘలేఖ కన్నా కూడా చంద్రికగానే హుక్ అయిపోయి జనాలు అలానే గుర్తుంచుకుంటారేమో అని అనిపిస్తుంది. అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ మీకు ఐ మస్ట్ సే యూ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, ఎలా అనిపించింది చంద్రికగా? ఇప్పుడు దీంట్లో అసలుకి కనిపిస్తారా లేదా? సీజన్ 2లో అయినా మీరు ఏమైపోయారో తెలుస్తారా లేదా? ఇది చెప్పండి మాకు. తెలుస్తాను, మొత్తం తెలుస్తాను. డైరెక్టర్ గారు చెప్పాలా? క్వశ్చన్కి అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, క్వశ్చన్కి అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే. వై కట్టప్పకెళ్ళి బాహుబలి, దానికి ఆన్సర్ వస్తుంది. ఎంత సర్ప్రైజ్గా ఉంటుందంటే, ఇలా కూర్చొని మామూలుగా సెట్లో మాట్లాడుతుంటారు కదా, కెమెరా ఆన్ అయిన తర్వాత అరే వీళ్ళతో ఎంతసేపు మాట్లాడాలని ఫీలింగ్ వస్తుంది. నేను ఎంతసేపు మా కో-డైరెక్టర్ మురళి నా ఫ్రెండ్ వాడు. సో ఇప్పుడు అరే ఏంట్రా ఎంతసేపు వీళ్ళతో వీళ్ళు స్క్రీన్లో ఏంట్రా ఎలా ఉన్నారనే ఫీలింగ్ తక్కువనే. అంటే మనం ఎక్కువ ఇన్పుట్స్ కూడా ఇవ్వవసరం లేదండి వీళ్ళిద్దరికీ కూడా. ఏంటంటే అనిపిస్తుంటుంది వీళ్ళిద్దరు ఏంటి అంత ఫ్రెండ్స్ కూడా కాదు, కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది మనకి
చాలా ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా "అరే, Natural నిజంగా గా ఈ అమ్మాయి acting కోసం అంత చేసేసి. ఎదుగుతుందిరా ఇంత అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు వాళ్ళు. సో Wow. చాలా ఈజీ అయింది నాకు. ఓకే. బొల్లమ్మ గారు మీరు చెప్పండి ఎట్లా అనిపించింది? మొత్తం సీజన్ 3 కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గా మీరు కానిస్టేబుల్ కనకంగానే ఫిక్స్ అయిపోయారా? బయట ఇంకా గ్లామ్ రోల్స్ ఇవన్నీ వదిలేసి పెర్ఫార్మన్స్‌కే ఎక్కువ చూస్తున్నారా? చేశాను కానిస్టేబుల్ కనకం ఇన్ చైనా సికేసి. క్రేజీ. So no, I think the kind of love we received for this first season, adi second season ki kuda dorukte, I think I'm sure like it'll go a long way, because dorukte kaadu, like we have been receiving a lot of love, so why not? If people like you a certain way, why not give them more of it? ఓకే. ఇంకా ఇలాగా ఇప్పుడు మల్టీవర్స్‌లు అలా అవుతున్నాయి కదా! ఈ సీజన్స్ అవుతూ ఉంటాయేమో కానిస్టేబుల్ కనకానికి కేసులు వస్తూ ఉంటాయి. లేదంటే ఏదో ఒక తను నార్మల్‌గానే క్యూరియస్ కాబట్టి కనకం సీజన్ 50 రిటైర్మెంట్. నా మనవరాలు ఉంది. మనవరాలు నాకు చెప్పాము ఆ కేసు గురించి. ఇప్పుడు అలా అయిపోతే ఒక పాత కేసు అలా అయిపోతే కానిస్టేబుల్ కనకం చంద్రిక కూడా ట్రైన్ చేసేసి తనని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఇద్దరు కలిసి ఏదైనా కేసు డీల్ చేయడం. చాలా చాలా నైస్. సో లాస్ట్ సీజన్ 1 అప్పుడు కూడా నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు అవసరాల శ్రీనివాస్ గారు, రాజీవ్ కనకాల గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టరైజేషన్ సీజన్ 2లో ఎలా ఉండబోతోంది? యాజ్ యూజువల్ మన రాజీవ్ గారు త్రూ అవుట్ ఉంటారు, సపోర్టివ్ గానే ఉంటారు. కానీ బాబాయ్. మధ్యలో ఒక 8th ఎపిసోడ్ దగ్గర ఏం జరిగింది అన్నది ఒకటి ఉంటుంది. ఓకే. తర్వాత శ్రీనివాస్ గారు కూడా అలాగే ఓకే. చెప్పం, కానీ చెప్పకూడదు, బట్ చూస్తే తెలుస్తుంది ఏంటన్నది. చెప్పకూడదు కానీ నేను కూడా అవసరాల శ్రీనివాస్ గారిని చూస్తుంటే మాకెందుకో గులాబీ గోవింద్ గుర్తొచ్చాడండి. ఎవరన్నా అనసూయలో. అవునా? మ్మ్. ఓకే. కొంచెం రవి బాబు గారు. ఆ, అలా ఉంటుందా ఏమన్నా సైకిక్ గా? తన ఇంటెన్షన్ ఉందిగా, మనం చెప్పాం ఆల్రెడీ. సో తన ఏంటి అన్నది ఒక ఇంటెన్షన్ ఉంది. అవును. సో అది ఎందుకు వదులుకుంటాడు? అది స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు కావాలి. అండ్ సీజన్లో ఈ సీజన్ 2లో కానీ సీజన్ 1లో కానీ ఎందుకో అమ్మ మీద తేడా కొడుతుందండి. అమ్మ ఏమన్నా అంటే పెంచుకుంటున్న అమ్మ ఏమన్నా చేశారా అని చెప్పి. పెంచుకుంటున్న అమ్మ ఎవరిని పెంచుకుంటున్నామా? చంద్రికని పెంచుకునే. చంద్రిక నేనైతే చెప్పకూడదు, మీరైతే చెప్పచ్చు. సో అమ్మ ఏమన్నా చేస్తుందా? ఇదే క్యూరియస్. ఈ సెకండ్ సీజన్ కి అయితే అదే చంద్రిక దొరికేది ఓకే, కానీ చంద్రిక మిస్ అవ్వడానికి కారణం ఎవరన్నది తెలియాలన్నమాట. అది క్యూరియాసిటీ కూడా చెప్పకూడదు, చెప్పేస్తా. The whole point of making the series is curiosity undali. Like it should excite the audience kada. So obviously ఇప్పుడే మీకు చెప్పాను, చివరి దాకా తెలిసిందంటే మీరు తెలియలేదు అన్నారు, దాని తర్వాత తెలిసిందంటే తెలియలేదు. మరి ఆడియన్స్ అందరూ అలా ఫీల్ అయితే ఇప్పుడు అమ్మయ్య ఓన్లీ ఎంత కష్టపడి రాసిందంటే ఐఎమ్ డూయింగ్ మై జాబ్ గ్రేట్ అని మీరు ఫీల్ అవుతారా? అంతే కదా, సక్సెస్ హ్యాపీ ఓన్లీరా. బయట మనం కొంచెం సేపు కానిస్టేబుల్ కనకంని ఇక్కడ కూర్చోపెట్టి మనం బయట విషయాలు మాట్లాడుకుందాము. బైక్ వెళ్దామా? నేను ఇక్కడ బైక్ పెట్టారు గ్యాప్ లో దడా దడా దడా. ఎస్. సో ప్రెసెంట్ ఏమన్నా సిరీస్ చూస్తున్నారా? అంటే అపార్ట్ ఫ్రమ్ కానిస్టేబుల్ కనకం డిఫరెంట్ గా ఇంకేమన్నా? నేను బెటర్ కాల్ సాల్ అని ఒక సిరీస్ చూస్తున్నా. ఓకే. ఏం జానర్ గా ఉంటుంది? ఇట్స్ యాక్చువల్లీ బ్రేకింగ్ బ్యాడ్ అని ఒక సిరీస్ ఉంది. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సిరీస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, లైక్ నంబర్ 1. సో దానికి ఒక ప్రీక్వెల్ లాగా ఒక సిరీస్ ఉంటుంది. సో అది ఇప్పుడు చూస్తున్నా. ఓకే. మీరేం చూస్తున్నారండి ప్రెసెంట్? ఏం సినిమా చూసారు? సిరీస్ అనేది కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అదే చూస్తున్నాడు. అవును, అందుకోసమే దీన్ని కొంచెం పక్కన పెడదామండి. పక్కన పెట్టంటే సినిమా మూవీస్ సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి కదా, మార్నింగ్ ఒక సినిమా చూస్తాను, ఈవినింగ్ వచ్చి సీజన్ 2 చూస్తాను. మార్నింగ్ ఏం సినిమా చూస్తారు? ఫస్ట్ రిలీజ్ అయితే అది. మీరు అక్కడికి వెళ్తున్నారా? ఫస్ట్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ చూసి, తర్వాత సాయంత్రం కాన్షియస్ ఫ్యామిలీతో చూసి, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది అది చూసి, మళ్ళీ ఈవినింగ్ కొంతమంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మళ్ళీ సీజన్ 2 చూసి అలా సంక్రాంతి ఎంజాయ్ చేస్తాను. ఓ నైస్. మీ ప్లాన్స్ ఏంటండి? మీరేం చూస్తున్నారు? యాక్చువల్లీ రేపు రాజాసాబ్కి వెళ్తున్నాం అనుకుంటా. అవునా?
ప్రీమియర్స్ అనుకుంటా Mhm. పొద్దునే మాట్లాడాం. నైట్ So, ఎస్ అదే వాళ్ళందరిని తీసుకొచ్చి నైట్ మన సినిమా ఓకే Ah. రాజాసాబ్ కి ఓకే కమింగ్ కాబట్టి వెళ్తాం. ఓకే ప్రెసెంట్ ఇప్పుడు నేను ఎమిలీ ఇన్ ప్యారిస్ అని కొత్త సీజన్ వచ్చింది, ఎమిలీ ఇన్ Okay. ప్యారిస్ అని, అది చూసా, మొన్నే చూసా. ఓకే యా నేను కలం కావాలి చూసాను. ఏంటిదండి? కలం కావాలి మమ్ముట్టి గారి అది తిరిగిన సినిమా. ఓకే ఏదో భయంకరంగా ఉంటుంది అని ఏది చెప్పేసి ఎందుకు ఉంటుంది. భయంకరం? ఆయందే. No, I think మీరు నవీన్ పాలి మూవీ చూస్తున్నారు. ఓకే ఓకే సో అండ్ శంబాల అది అది ఇప్పుడు డిసెంబర్ 25th కి అనుకోకుండా చాలా మూవీస్ రిలీజ్ అయిపోయాయి కదా. మీకు అన్నిట్లో చాలా బాగా నచ్చింది, మీరు మీ కానిస్టేబుల్ కనకంలా హుక్ చేసింది ఏంటిది మీ ముగ్గురికి? నేను చూసింది ఒకటే, శంబాల ఒకటి చూసాను. అది హుక్ చేసిందా? నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. మీకండి? నేను 25th నుంచి డిసెంబర్ లో ఏం చూడలేదు, నేను లేను. మొత్తం ట్రావెలింగ్, Yeah. ల్యాంటర్న్స్, Yeah, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎట్లా the అనిపించింది? Lantern Festival. Yes. Adi actually, like, it was beautiful, like really nice. కానీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది that it's it creates a lot of pollution and a lot of harm to the environment ani. So I would not encourage anyone to do it again. నేను కూడా వెళ్ళినప్పుడు I thought మేబీ ఇట్స్ లైక్ వెరీ ఈకో ఫ్రెండ్లీ ఏదో అని అనుకునే వెళ్ళాను, కానీ తర్వాత తెలిసింది దట్ ఇట్స్ నాట్ అని. సో ఐ నో ఇట్స్ బ్యూటిఫుల్ బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. నైట్ కి మాత్రమే బ్యూటిఫుల్ గా ఉంటుంది. So మార్నింగ్ the entire town, అది చియాంగ్ మై అని ఒక టౌన్ థాయిలాండ్ లో, ఇట్స్ అ వెరీ స్మాల్ టౌన్. అక్కడ ది ఎంటైర్ నవంబర్ లో ఒక 2 days బిగ్ ఫెస్టివల్, ఇట్స్ అ హ్యూజ్ ఫెస్టివల్ ఫర్ దెమ్. సో అప్పుడు మీరు ఎక్కడ చూస్తే స్కై సడన్ గా చూస్తే యుల్ సీ లైక్ thousands of lanterns floating. సో అలా ఎక్స్పీరియన్స్ వాస్ డెఫినెట్లీ బ్యూటిఫుల్. ఓకే ఎలా ఫీల్ అయ్యారు? రిపన్స్ ఎలా ఫీల్ అయ్యారు? It was actually it was a little scary as well because మీ చుట్టూ అందరూ lantern ఇలా పెడుతున్నారు and there's a lot of fire. Okay, so videos లో అంతా బ్యూటిఫుల్ గానే ఉంటుంది అండ్ వెన్ యూ సీ ద lanterns on the sky అప్పుడు కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది, బట్ అది వెళ్ళేటప్పుడు మీ హెడ్ దగ్గర నుంచి ఒకటి వెళ్తుంటది, మీ పక్కనే ఇంత ఫైర్ ఉంటుంది, కొంచెం రిస్కీనే, కొంచెం భయం ఉంటుంది. బట్ వన్స్ యూ సీ ఎవ్రీథింగ్ లైక్ అబౌవ్ యూ, అప్పుడు వావ్ అని అనిపిస్తుంది. అవును, నాకు అదే డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కొన్ని కింద పడుతూ ఉంటాయి, Yeah, ల్యాండ్ exactly, correct. టైంలో అక్కడ ఏమన్నా Correct. ఉంటే Exactly, yeah. బట్ యూ ఎంజాయ్. అప్పుడైతే ఎంజాయ్. ఓకే మీరు చెప్పలేదు ఇంకా. ఏ సినిమా అడగలేదు. డిసెంబర్ 25th కి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అందులో నేను దురంధర్ చూసాను. ఓకే చాలా ట్రామా ఇచ్చింది, అయ్యో బట్ గుడ్ ఫిలిం. మీరు అసలు ఎలా వచ్చారు యాక్టింగ్ సైడ్? ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హౌ డిడ్ యూ ఎంటర్ టు కానిస్టేబుల్ కనుక? ఏం ఆడిషన్ చేశారు? ఆడిషన్ చేయలేదు, ఆడిషన్ ఏం చేయలేదు. ఓకే థియేటర్స్ చేసి నేను అంటే చూస్తున్నాం, క్యారెక్టర్ చూస్తున్నాం అండ్ అలాంటి టైంలో అనుకో నితిన్ గారు ఇలా నాగరాజ్ గారు ఉన్నారు ఒకసారి అనగానే నేను అనుకున్న తెలుగు సైడ్ ఉన్న ఎవరైనా ఉంటే కనుక బాగుంటుంది ఒకసారి ఈ క్యారెక్టర్కి అని అనుకొని. అండ్ మరి మెయిన్గా ఏంటంటే ఐస్, వర్ష గారివి ఎక్స్ప్రెసివ్ ఐస్ ఇప్పుడు పోస్టర్లో కూడా చూస్తే మీకు. సో అలా నేను కొన్ని అనుకొని చెక్ చేసుకుంటున్న టైంలో నాకు నితిన్ గారు ఒకసారి చూడండి అని, కానీ ఇమీడియట్గా నేను చూడగానే నేను ఒకసారి స్టోరీ చెప్పానండి మేడంకి, ఒకసారి నచ్చితే కనుక అంటే అప్పుడు ఆవిడ రావడం కథ చెప్పాను, చెప్పగానే లక్కీగా హ్యాపీ, ఆవిడ నచ్చింది. నెక్స్ట్ ఆడిషన్ కి మీరు ప్రసాద్ ఐకి డాక్టర్ చూడండి నెక్స్ట్ మూవీ ఆడిషన్ కి ప్రసాద్ ఐ క్లినిక్ కి వెళ్తే చెప్తారు ఎవరు కళ్ళు చూడండి, అసలు చూడండి పోస్టర్ చూడండి. అయ్యో అలాగే పోనీ నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే ఆ పోస్టర్ చూడండి. అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆవిడ ఎలా చూస్తుంది అసలు చూడండి, అసలు ఎంత intense ఉంది. వర్ష గారికి చెప్పి ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చిన, నాకు చాలా సార్లు చెప్పాను ఇది అని అంటే నన్ను తీసేస్తారని కాదు, నేను ఒక ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో చెప్పాను, అందరూ నాకు చెప్తుంటారు దట్ ఐ హావ్ బ్యూటిఫుల్ బిగ్ ఐస్ అని, బట్ లైక్ లుక్ ఎట్ హర్స్, లైక్ ఐ వాస్ టెలింగ్, I remember like seeing her eyes. So, but it's a good advice kada. Doctor ever cut bound. Then cut.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కానిస్టేబుల్ కనకం ద్వారా అయినా మా తెలుగు అమ్మాయిల్ని మేము చూస్తున్నాము, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. యూజువల్గా ఇప్పుడున్న సినిమాలు కానీ సిరీస్లు కానీ కొంతమంది బెంగళూరు నుంచి లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకుంటున్నారు కదా, వాటిపైన మీ మీరేమంటారు? బెంగళూరు అదే మీరు ఇంకా కంటిన్యూస్ గా ఇక్కడ చేస్తున్నారు కదా, ఇంకేమి కంటిన్యూస్ గా అంటున్నాను. సీరియల్స్ కి తెలుగు అమ్మాయిల్ని చాలా తక్కువ. ఇఫ్ యు సీ సీరియల్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అట్లేం లేదు. ఐ థింక్ అసలు ఈ క్వశ్చన్ అడగడమే మానేయాలనుకుంటా. అవునా? ఇట్స్ హై టైం. yes, ఇన్ అవర్ ఇండస్ట్రీ ఇట్స్ సో ఏంటి ఇక్కడ నుంచి వేరే ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు. లైక్ ఇఫ్ యు నో సాన్వి మేఘ్నాని, షీఈస్ డూయింగ్ గ్రేట్ ఇన్ తమిళ్. ఈవెన్ శివాత్మిక షీఈస్ అ తెలుగు అమ్మాయి, షీఈస్ డూయింగ్ గ్రేట్ ఇన్ తమిళ్. ఇప్పుడు అరోమలి అని ఒక మూవీ వచ్చింది, షీఈస్ డూయింగ్ అమేజింగ్ ఇన్ తమిళ్. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, అక్కడికి వెళ్ళి దే విల్ బి లైక్ వై ఆర్ యూ చూసింగ్ సమ్వన్ ఫ్రమ్ తెలుగు? దట్స్ నాట్ రైట్. బికాస్ మన ఇండస్ట్రీలో ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచే ఇక్కడ నుంచి టాలెంట్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి వర్క్ చేస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మలయాళం నుంచి ఆర్ లైక్ తమిళ్లో వర్క్ చేస్తున్నారు, తెలుగులో వర్క్ చేస్తున్నారు. సో ఐ కంప్లీట్లీ ఐ నో దట్ టాలెంట్ కి వాల్యూ ఇవ్వాలి, నాట్ వేర్ యూ ఆర్ ఫ్రమ్, బట్ రెస్పెక్ట్ ద టాలెంట్. ఇప్పుడు I would definitely want like people from this industry to get work everywhere. It shouldn't have like a regional border. So Telugu అమ్మాయి వెళ్ళి హాలీవుడ్ లో చేస్తుంది, లైక్ ఇమాజిన్, దట్స్ గ్రేట్ కదా. సో లైక్ షీ సెడ్ ఈ కొలాబ్ అయితే బాగానే ఉంటుంది అని అనిపించింది. అండ్ మీరు కూడా మీ వ్యూస్ చెప్తున్నారు కాబట్టి యూనో అమ్మాయిలు తెలుగు అమ్మాయిలను పక్కన పెట్టేస్తే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ దే డ్రెస్ లైక్ హౌ దే యూస్ టు. సో దానిపైన కూడా చాలా అబ్జెక్షన్స్ వస్తున్నాయి బయట. అంటే లైక్ ఇప్పుడు డ్రెస్ గురించి, హీరోయిన్స్ గురించి, డ్రెస్సెస్ గురించి చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు బయట వాళ్ళందరూ. మీరు ఎట్ సైడ్ ఉంటారు? యూనో హీరోయిన్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలా ఇష్టమైతే వాళ్ళ వేసుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? లేదంటే యూనో పీపుల్ జడ్జ్మెంట్ని తీసుకొని యూనో వాళ్ళు చెప్పినట్లు మనం ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? బట్ ఇప్పుడు మీరు ఎలా చెప్పారంటే లైక్ ఇప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి వస్తే దే ఆర్ మోర్ ఫ్రీ టు వేర్ వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్ అని చెప్తున్నారు కదా. లేదు, వాళ్ళ మైండ్ సెట్కి అక్కడున్న వాళ్ళకి పెరిగిన విధానానికి వాళ్ళు ఫ్రీగానే ఉంటారు బేసిక్గా. అండ్ ఐ డోంట్ థింక్ నాట్ లైక్ కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అన్న టాపిక్ కూడా వస్తుంది. జనాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు శివాజీ గారి కామెంట్స్ చూసుంటే, శివాజీ గారు నిధి అగర్వాల్ అనే ఒక యాక్ట్రెస్ గురించి మాట్లాడుతూ తను అలా వేసుకెళ్ళింది కాబట్టి అలా జరిగింది అని చెప్పేసి ఆయన పాయింట్అవుట్ చేశారు. కానీ జనాల్ని ఏమీ అనలేదు. అంటే తిను అలా డ్రెస్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఎదురైంది తప్ప లేదంటే లేదు అన్నట్లుగా మాట్లాడారు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ విజయ్ దళపతి ఇన్ మలేషియా. అప్పుడు ఇదెవరు అంత నోటీస్ అంటే చెప్పలేదు, బయటికి చెప్పలేదు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ డ్రెస్ గురించి ఇలాంటి చర్చ నడుస్తున్నప్పుడు యాజ్ అ హీరోయిన్స్గా మీరేమంటారు అనేది నా క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ క్లోత్స్ వల్ల ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంది అంటే దే లైక్ ఐ విల్ బి వెరీ లైక్ ఓపెన్ విత్ యూ. కిడ్స్ ఆర్ బీయింగ్ రేప్డ్, లైక్ కిడ్స్ వాళ్ళేమి లైక్ బేబీస్, అవును రైట్, బేబీస్, ఓల్డ్ women wearing women who are fully clothed. So it has nothing to do with your clothing. Like adi a question like I don't know, a question raakuddu. I see like just because I don't dress a certain way, I don't have like the right to speak about a woman dressing a certain way. It's her body. It's completely her body. And like ఇది ఊ అంటావా ఉంది కదా ఆ సాంగ్, it's that like it's all in your mind. It's all in your mind. Okay. ఎలా డ్రెస్ చేసుకుంటే, నువ్వు ఎలా ఉంటే, your body type, anything doesn't matter. It's only on like the eyes of the వాచింగ్, people watching. మీ పర్స్పెక్టివ్ కూడా చెప్పచ్చు ప్రశాంత్ గారు. చెప్పిన యూనిఫామ్ వేసుకున్నారు, తప్పెట్టుకులు కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఇన్ జనరల్ ఎవరిని మనం ఏం జడ్జ్ చేయాలండి, ఎవరిని చెప్పలేం కూడా. అంటే వీళ్ళు ఇలా వాళ్ళ అలా అని చెప్పి దీనివల్ల ఇది అవుద్ది అది అవుద్ది, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది ఇప్పుడు పరిస్థితులే. మేడం చెప్పినట్టు కూడా చిన్నపిల్లలు కానివ్వండి, అది కానివ్వండి, వాళ్ళు ఏం చేశారు, మైండ్ సెట్లు మారలేనప్పుడు ఏమి చేయాలి అసలు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకొని టీవీలో 100 సార్లు లైక్లు కొట్టి
కామెంట్లు పెట్టి 10 రోజుల తర్వాత ఇంకో టాపిక్ వచ్చిన తర్వాత దానికి షిఫ్ట్ అయిపోవడం తప్ప నాకు తెలిసి ఎందుకంటే Unnecessary. మైండ్ సెట్లు మారలేనప్పుడు ఏం చేస్తాం? ఎంతమంది మారుస్తారు మీరు? ఎంతమంది మారుస్తారు చెప్పండి? కానీ మారుతుంది. we shouldn't we shouldn't forget that ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి. The fact ఎవరు that అంటారు? like in men also, in women. So in fact women ki biggest enemy women hai. Like a lot of comments, if you see, women will be commenting, oh, she's wearing this, she's wearing that, and women You experienced that? no, not for me, but I see like in general, if you talk about something, whenever the comments whatever happened, a lot of women were supporting him. అవును. So గుడికి వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ మైండ్ సెట్ దెన్. గుడికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటామండి, కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్కి అట్లకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం. ఫాలో అవుతున్నాం కదా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, మీ పర్స్పెక్టివ్ అండి? ఇట్స్ సేమ్ అండి. అంటే ఐ థింక్ మనం వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ ద అదర్ వే అరౌండ్. ఇప్పుడు వస్తారు, వీడియోస్ తీస్తారు, కామెంట్స్ వేస్తారు, అంటే బేసికల్లీ ఒక సేయింగ్ ఉంటుంది, పులున్న చోట పులుందని తెలుసుకోవడం ఎందుకు వెళ్తారు అని. బట్ అది ప్రెస్ మీట్, అక్కడ పులులు ఎందుకు ఉంటాయి? సివిలైజ్డ్ హ్యూమన్స్ ఉంటారు. ఇట్స్ మన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ సచ్ పీపుల్ గేట్ దగ్గర. బికాస్ వాళ్ళు వీడియోస్ తీసుకొని దే డోంట్ పుట్ ఇన్ దేర్ గ్యాలరీ, వాళ్ళు అప్లోడ్ చేస్తారు, ఏ యూట్యూబ్ ఛానల్ వస్తుందని తెలుసు. ఐ థింక్ ఆ అట్మాస్ఫియర్, ఇట్స్ ఇంపార్టెంట్ టు క్రియేట్ అ సేఫర్ స్పేస్ ఫర్ ఉమెన్ దాన్ టు బ్లేమ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్. సో సీజన్ 2 వచ్చేసింది, సీజన్ 3 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సీజన్ 3 క్వశ్చన్ ఎలా ఉంటుంది? సీజన్ 2లో క్వశ్చన్ ఏం లేదు, ఎందుకంటే అర్థమైపోతుంది కాబట్టి. సీజన్ 3 క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి, మనం లెట్స్ ర్యాప్ ఇట్ అప్ విత్ సీజన్ 3 క్వశ్చన్. చంద్రికకి ఏమైంది సీజన్ 1, చంద్రికకి ఏమైంది తెలిసిపోయింది సీజన్ 2, థర్డ్ సీజన్లో ఏముండబోతుంది? క్వశ్చన్, I'm asking about the question. జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి. అది తెలియాలంటే వెళ్ళి అది ఒకసారి దర్శనం డైలాగ్ చేసుకున్నాక ఉంటుంది కదా చెప్పండి. మన సారీ అదే కామెంట్లు చెప్పేస్తారా? అది అది ఒక డైలాగ్, అది తెలియాలంటే మన దేవర కథ తెలియాలి. రైట్, వర్షవల్లభ గారు మంచి సింకా. నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ని, మీ పాయింట్ ఆఫ్ వ్యూని నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సీజన్ 2 అండి. థ్యాంక్ యూ.